ఉన్న పెద్దలు ఐ రిక్వెస్ట్ శ్రీ మురళి సార్. గౌరవ మేయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు మంత్రి వర్యులు శ్రీబాబు గారు, గౌరవనీయులు ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారు, సో ఇతర పెద్దలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సో అట్లాగే అధికారులు, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా పెద్దలకు నమస్కారము. ఈరోజు విద్యా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. మన గౌరవ ముఖ్యమంత్రులు వారి యొక్క విజన్ ని ఇక్కడ మీరు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో చూడవచ్చును. సో స్కూల్ అంటే ఏదో ఒక తరగతి గది, 2 తరగతి గదులు, లేదా మరుగుదొడ్లు లేని పరిస్థితి, కాంపౌండ్ వాళ్ళు లేని పరిస్థితి అలా కాదు. సో స్కూల్ అంటే బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో పెద్ద పెద్ద వాళ్ళు చదువుకునే పెద్ద స్కూళ్ళకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయో మన ప్రభుత్వంలో స్కూళ్ళలో చదివే పిల్లలకు కూడా అలాంటి సౌకర్యాలే ఉండాలి అని ఒక దార్శనికతతో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే ఒక కొత్త వ్యవస్థకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంతకుముందులాగా గవర్నమెంట్ స్కూల్ అంటే అట్లా ఉండడానికి లేదు. గవర్నమెంట్ స్కూల్ అంటే మనము ఆరుటలో కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి సపోర్ట్ తోని వారి కలల నిజమయ్యేటట్లుగా ఆరుట్ల స్కూల్ కట్టుకోవడం జరిగింది. ఈరోజు ఆరుట్ల స్కూల్లో మనకి మీరు ఒక పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు కంపేర్ చేసేట్లయితే అక్కడ ఏమున్నాయో ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఒక్క స్విమ్మింగ్ పూల్ తప్ప. సో మరి ఈరోజు ప్రభుత్వ స్కూల్ ఇట్లా ఎందుకు ఉండకూడదు అనే ఒక కొత్త నినాదంతో మన ముఖ్యమంత్రి గారు ప్రతి మండలంలోని కూడా అన్ని స్కూళ్ళు ఇలాంటి సౌకర్యాలతో ఉండాలి అనే ఒక కళతోని ముందు సాగడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మేము చెప్పేది, మనకి ఇలాంటి ఎన్విరాన్మెంట్, ఒక అన్ని సౌకర్యాలు ఎన్విరాన్మెంట్ ఒక పార్ట్ 1 అయితే, పార్ట్ 2 విద్యకు సంబంధించినటువంటి నాణ్యత, విద్యకు సంబంధించిన ఎడ్యుకేషన్ లెర్నింగ్ అవుట్కమ్స్, అది ఒకటి ఇంకా మనం బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మన దగ్గర బ్రహ్మాండమైనటువంటి విద్యార్హతలు ఉన్నటువంటి టీచర్లు ఉన్నారు. సో ఆ టీచర్లతో పాటుగా పీడీలు, పీఈటీలు కూడా ఉన్నారు. వాటితో పాటుగా ఇంకా మనకు కావాల్సినటువంటి మ్యూజిక్ టీచర్లు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్లు, ఇలా రకరకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా టీచర్లను నియమించుకోవడానికి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ వ్యవస్థ మనకి అలౌ చేస్తుంది. సో ఇలాంటి స్కూళ్ళు ప్రతి మండలంలో కట్టాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉన్నవి. ఇప్పటికే విద్యాశాఖ మేమందరం కూడా దాని మీద పనిచేస్తున్నాము. సో ఇలాంటి అవకాశము ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా నమస్కారాలు. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవ స్థానిక శాసనసభ్యులు పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారు.